మనను ద్వేషించేవారు, మనలను బాధ పెట్టాలనుకునేవారు, మనలను శత్రువులుగా చూసేవారు ఏదో ఒక విధానంలో మనకు సిగ్గు కలిగించటానికి ప్రయత్నము చేసెదరు. ఎన్నో విధాలుగా మనలను దూషించెదరు. మన కుటుంబమును, మన సంఘమును, మన దైవ సేవకులను మరియు మన యొక్క దేవుణ్ణి కూడా ఎన్నో విధాలుగా దూషించి మనలను సిగ్గుపరచాలని ప్రయత్నము చేసెదరు. ప్రియ సహోదరా సహోదరి, అలాంటి వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము. తిరిగి వారిని దూషించవద్దు, గొడవ పడవద్దు, వారితో వివాదములు పెట్టుకొనవద్దు. ప్రభు సన్నిధికి వెళ్ళి మోకరించి వారి కొరకు ప్రార్థించుము. మన దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చినాడు, మీ శత్రువులను ప్రేమించుడి, వారి కొరకు హెచ్చుగా ప్రార్థించుడి. కాబట్టి వారి రక్షణ కొరకు, వారి యొక్క మనస్సు మారేటట్టుగా, వారు నిజమైన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారిని తెలుసుకునేటట్టుగా వారి కొరకు హెచ్చుగా ప్రార్థించవలసిన బాధ్యత, అవసరము మన మీద ఉన్నది. ఇది మర్చిపోకు ప్రియ సహోదరా సహోదరి. నిన్ను ద్వేషించు వారి కొరకు హెచ్చుగా ప్రార్థించి వారి పైన ప్రార్థన ద్వారా విజయమును పొందుము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.